హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టి ఆఖరి పైసా వరకు కూడా ఆ డ్యాన్స్ అకాడమీకి ఖర్చు పెడతాను అంటుంది. అప్పుడు రోడ్డు మీద పడ్డాక మనం తినాల్సింది ఇదే కదా. చూడు మీరా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనుకో. మీరు ఎలాగైనా భూమిని ఆపాలి. ఎలాగో తను నా మాట వినదు, అయితే తనని ఆపాలి. లేదు అంటే గన్నా ఇప్పటి నుండే ఈ తిండి అలవాటు చేసుకోవాలి. చూస్తారేంటి, తినండి అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక నక్షత్ర అలా ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే కారం కారం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే నోరు మండితే నీళ్లు తాగాలి. తినను అన్నావనుకో చంపేస్తాను, తిను అని చెప్పేసి అపూర్వ గదమాయిస్తూ ఉంటే మీరు నన్ను చంపేసినా సరే నేను తినను అత్తయ్య అని చెప్పేసి బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఎద్దులా ఉంది, దానికే ముద్ద దిగలేదు, నాకు దిగుతుందా అత్తయ్య, మీరు తినండి అని చెప్పేసి ఇక చెర్రీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అపూర్వ అయితే పిల్లలు అలా ఆకలితో వెళ్ళిపోతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది మీరా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు భయమేస్తుంది వదినా అని చెప్పేసి మీరా అంటుంది. ఆ భయంతోనే కదా ఇలాంటివన్నీ వీళ్ళకు ముందే అలవాటు చేస్తున్నాను. చూడు మీరా, ఇలాంటి పరిస్థితి వీళ్ళకి రాకుండా ఉండాలి అంటే కన్నా నువ్వు భూమిని ఆపాలి. ఈ ఆస్తిని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. నువ్వు ఆపలేను అనుకుంటే కన్నా మీ అన్నయ్యకి చెప్పైనా ఆపించాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏంటో వదిన, మీరు చెప్పిన దానికి నాకేం బదిలీ వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. ఈ పూటకి నేను కూడా తినలేను, నన్ను వదిలేయండి అని చెప్పేసి ఇక మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నువ్వు కానివ్వు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటమ్మా కానిచ్చేది, పిల్లలు వాళ్ళే ఆ కారాన్ని తట్టుకోలేకపోయాను, అసలే పెళ్లి కందాన్ని నేను నోట్లో పెట్టుకున్నానే అనుకో, గుట్టుకుమన్నాను అనుకో అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఏంటి పిన్ని నీకు ఇంకా అర్థం కాలేదా, ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టడం కోసమే ఈ పచ్చడి మెతుకులు ప్లాన్ చేశాను. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని భయపడి అందరూ ఇప్పుడు భూమికి ఎదురు తిరుగుతారు, అప్పుడు మన బలం పెరుగుతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే పచ్చడి మెతుకుల్లో కూడా ఇంత ప్లాన్ ఉందా అమ్మాయి, అయినా ఇది నేను తినలేనమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇది తినాల్సిన అవసరం మనకేమొచ్చింది పిన్ని అని చెప్పేసి ఇక పని మనిషిని పిలిచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర గోరింటాకు పిన్ని ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. తర్వాతేమో భూమి నాట్యం చేస్తూ ఉంటే ఇక ఆ నాట్యాన్ని చూసి గగన్ కూడా భూమితో కలిసి నాట్యం చేస్తాడు. ఆ తర్వాతేమో భూమి నిన్ను చూస్తూ ఉంటే మీ అమ్మగారి కంటే గొప్ప పేరు సంపాదించేలాగా ఉన్నావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే వద్దు బావా, మా అమ్మగారి పేరు నిలబెడితే అదే నాకు 10,000 అని చెప్పేసి భూమి బావా నాది ఒక చిన్న రిక్వెస్ట్, డ్యాన్స్ అకాడమీ మాత్రం మా అమ్మ పేరు మీద ఉండాలి, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం మన ఇద్దరి పేరు మీద ఉండాలి బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే డ్యాన్స్ వచ్చింది నీకు, డ్యాన్స్ నేర్చుకుంది నువ్వు, మధ్యలో నా పేరు ఎందుకు అని చెప్పేసి గగన్ అంటాడు. నువ్వు అలా అనకు బావా, నాకు ఎంత పేరు వచ్చినా కూడా అందులో సగం పేరు నీదై ఉండాలి, ప్లీజ్ బావా కాదనుకు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయితే నువ్వు ఒక పని చెయ్యాలి అని చెప్పేసి గగన్ అంటాడు. ఏంటో చెప్పు బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఒక ముద్దు పెట్టావనుకో నీ రిక్వెస్ట్ గురించి నేను ఆలోచిస్తాను, తిరిగి నేను ముద్దు పెట్టాను అనుకో నీ రిక్వెస్ట్ని నేను యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పేసి గగన్ అనగానే ఇక భూమి అయితే నీ అల్లరి చాలా ఎక్కువ అవుతుంది బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే వద్దులే, అకాడమీ నీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేద్దాం అని చెప్పేసి గగన్ అనడంతో ఇక భూమి అయితే గగన్కి ముద్దు పెడుతుంది. ఇప్పుడైనా మీరు నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినట్టేనా అని చెప్పేసి భూమి అడగగానే నీకు రూల్స్ తెలియదా, తిరిగి నేను ముద్దు పెడితేనే యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పాను కదా అని చెప్పేసి గగన్ అనగానే మరైతే పెట్టు అని చెప్పేసి భూమి అంటుంది. చూసావా, అడిగి మరీ నువ్వు ముద్దు పెట్టించుకుంటున్నావు అని చెప్పి ఇక గగన్ అయితే అలా భూమి నిదుటి మీద ముద్దు పెడతాడు. తర్వాతేమో ఇక సాధన అయితే ఇది ఆ గగను తన ప్రియురాలి అమ్మ పేరు మీద పెట్టబోతున్న డ్యాన్స్ అకాడమీ కోసం కొన్న ఆడిటోరియం అని చెప్పేసి ఇక సాధన అయితే ఆ ఫోటోల్ని అపూర్వకి చూపిస్తూ ఇది ఆ గగను మీ ఆయనకి ఇంకా ప్రియురాలకి చూపిస్తున్న వైనము, ఇది డ్యాన్స్ అకాడమీ పెట్టినందుకు వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకుంటున్న వైనం అని చెప్పేసి ఇక సాధన అయితే వాళ్ళ ఫోటోలన్నింటినీ చూపించి భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టద్దని సూర్యుడి చుట్టూ భూమిలాగా నేను మీ చుట్టూ తిరుగుతున్నాను, కానీ వాళ్ళు మాత్రం సైలెంట్గా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అకాడమీ పెట్టకుండా ఎలా ఆపుతారు మేడం అని చెప్పేసి సాధన అంటూ ఉంటే అవునా అమ్మాయి, నాకు తెలియక అడుగుతాను, డ్యాన్స్ అయినా చదువైనా ఈ రోజుల్లో పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఇన్స్టిట్యూట్లు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అలాగే నీది కూడా ఒకటి, భూమి ఒక డ్యాన్స్ అకాడమీ పెట్టినంత మాత్రాన నీకు నష్టమేంటి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడుగుతుంటే మొత్తం నష్టం అంతా నాకే వస్తుంది పిన్ని, శోభాచంద్ర గారి పేరుకున్న క్రెడిబిలిటీ అలాంటిది, ఆవిడ పేరు చెప్తే దేశ విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు, నేను అలాగే కదా కోట్లకి పాడగలెత్తాను, ఇప్పుడు శోభాచంద్ర కూతురు డ్యాన్స్ అకాడమీ పెట్టి ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తుంది అంటే ఇక నా దగ్గరికి ఎవరు వస్తారు, మీరేమంటారు అపూర్వ మేడం అని చెప్పేసి సాధన అంటూ ఉంటే
నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోతున్నావు సాధన. అది డ్యాన్స్ అకాడమీ పెడితే నీకు లాభం మాత్రమే రాదు, కానీ మేము పూర్తిగా నష్టపోదాం. ఇదే విషయాన్ని నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, చెప్పారు మేడం, కానీ మీరేం చేయట్లేదు కదా, అదే నా టెన్షన్ అని చెప్పేసి సాధన అనడంతో, చేయాల్సిన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఈ అపూర్వ స్టైల్. ఇల్లు అలకగానే పండగ అయిపోదు, ఆడిటోరియం కొనగానే అదేం అకాడమీ అయిపోదు. భూమి డ్యాన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని గవర్నమెంట్ సర్టిఫై చేస్తేనే కదా ఆ భూమి అకాడమీ పెట్టగలదు. అది జరగనివ్వను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్ర పెట్టిన కండిషన్ గురించి, విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన మీరా అయితే, అపూర్వ వదిన చెప్పిన మాటలు వింటుంటే నాకు భయమేస్తుందని, కానీ ఈ ఆస్తి అంతా కళాసేవకే ఖర్చు పెట్టద్దు అని నేను భూమికి చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఇక మీరా బాధపడుతూ కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటే, కృష్ణప్రసాద్ దగ్గర నుండి సమాధానం లేకపోవడంతో, ఏంటండి నేను మాట్లాడుతుంటే ఏం చెప్పరేంటి అని చెప్పేసి మీరా అంటుంది. దాంతో కేపీ అయితే, ఏంటి శారదా అని చెప్పేసి అడుగుతాడు. ఓహో, మీరు ఇక్కడ మనసు అక్కడ ఉందా, నేను మీరానండి అని చెప్పేసి మీరా అంటుంటే, సారీ మీరా, నేనేదో ఆలోచనలో ఉండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇంకేం ఆలోచనలు ఉంటాయిలేండి, భోజనం చేసాక కూడా తీరిగ్గా ఆవిడ గురించి ఆలోచించవచ్చు. ఏం ఆవిడ ఆలోచనతో కడుపు నిండిపోయిందా ఏంటి, వద్దంటున్నారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, చూడు మీరా, నేను ఆవిడ గురించి ఆలోచించడం, అది తెలిసి నువ్వు బాధపడ్డం రొటీన్గా అయిపోయింది కదా, అందుకే వీటన్నింటికి నేను పులి స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మన ఇద్దరం విడిపోదాం, విడాకులు తీసుకుందాం, ఏమంటావు మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, అనడానికి ఇంకేముందండి, మీరు నిర్ణయం తీసుకున్నారు కదా, ఇక నన్ను అడగడానికి ఏముంది, వద్దండి ఇంకేం చెప్పకండి. ఇలా మీరు నన్ను అడిగే బదులు నేను నిద్రలో ఉన్నప్పుడు ఏ తలగడ నా మీద వేసి చంపేయచ్చు కదా. మీరు లేకుండా నేను బ్రతుకుతాను అని అనుకుంటున్నారా? నన్ను వదిలి మీరు ఆ ఇంటికి వెళ్ళిన ఆ క్షణమే నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా చచ్చిపోతాను అని చెప్పేసి ఇక మీరా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కృష్ణప్రసాద్ అయితే, ఒక్క నిమిషం నా మాట విను మీరా అంటున్నా కానీ వినిపించుకోదు. ఇక కృష్ణప్రసాద్ అయితే తన కోసం తీసుకొచ్చిన పాయిజన్ బాటిల్ని చేతిలో పట్టుకుని శారదకి ఫోన్ చేస్తాడు. హలో అని చెప్పేసి శారద అంటూ ఉంటే, శారద ఏం చేస్తున్నావు అని చెప్పి కేపీ అడగగానే, వంట ఇప్పుడే అయిపోయిందండి, అయినా ఇప్పుడు ఈ ప్రశ్నలేంటి, మన విడాకుల సంగతి ఎంతవరకు వచ్చింది, మీకు విడాకులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి శారద అడగగానే, ఆ విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను దూరం పెట్టి చాలా తప్పు చేశాను, ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకు ఇంకొక విషయం అర్థమైంది. నేను విడిపోవాల్సింది మీ నుంచి కాదు, మీరాకు విడాకులు ఇవ్వాలి అని నాకు అర్థమైంది. ఆ విషయం గురించే ఇప్పుడే మీరాతో అన్నాను. తనేమందో తెలుసా, నా నుంచి మీరు విడిపోతే నేను చచ్చిపోతాను అంది. అమాయకురాలు శారద, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది, అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను శారద. తనే అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అన్నీ తెలిసిన వాడిని నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే, ఏం చేయాల్సిన అవసరం లేదండి, విడాకులు ఇస్తే చాలు అని చెప్పేసి శారద అంటుంది. దాంతో, విడాకులు కాదు శారద, నా ప్రాణమే ఇచ్చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి శారద అడుగుతుంది. నేను అనేవాడిని ఈ భూమి మీద లేకపోతే అసలు విడిపోవడం అనే కండిషనే ఉండదు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే, ఏమండి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే, పిచ్చిగా మాట్లాడడం కాదు శారద, మనిద్దరిది దేవుడు కలిపిన బంధం అని గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి అది తెగిపోవాలి అంటే నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా ఉందండి అని చెప్పేసి శారద అనడంతో, భయపడకు శారద, గగన్ ఇంకా భూమిలో పెళ్లి జరగాలి, వాళ్ళ పెళ్లి జరిగినట్టే, అలా జరగాలి అంటే నేను చచ్చిపోవాలి శారద. నేను ఇన్నేళ్ళుగా భౌతికంగా ఏ రోజు కూడా నీ పక్కన లేకున్నా కూడా నా కొడుకు గగను నిన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఇప్పుడు నేను శాశ్వతంగా మీ పక్కన లేకుండా వెళ్ళిపోతే వాడు ఇంకా బాగా చూసుకుంటాడు శారద. కాకపోతే నాదొక చిన్న కోరిక, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను చూడడానికి నువ్వు రావాలి శారద. కొడుకు గగన్ చేత నాకు తలకొరువు పెట్టించే శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఇక శారద అయితే మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటే ఇక కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేయడంతో ఇక శారద అయితే పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అమ్మ ఏమైందమ్మా, ఏంటి ఆ కంగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి గగన్ అడుగుతాడు. కరెక్ట్ టైంకి వచ్చావు నాన్న, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి కార్తీ అని చెప్పేసి శారద అంటుంటే, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గగన్ అడగగానే, మీ నాన్న దగ్గరికి వెళ్ళాలిరా అని చెప్పేసి శారద అంటుంది. అమ్మ నేను ఆయన దగ్గరికి రాను, నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళుగా లేని ఆయన ఈరోజు ఆయన నాకు నాన్న కాలేడు, నీకు భర్త కాలేడు. ఆయన బ్రతికుండడం వల్లే కదా పదే పదే ఆ ప్రస్తావన వస్తుంది, ఆయన చచ్చినా బాగుండమ్మా అని చెప్పేసి గగన్ అనడంతో ఇక శారద అయితే కోపంతో గగన్ చెంప పగలగొట్టి, కార్తీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాను, వస్తాను అంటే నాతో పాటు రా,
లేదు అంటే లేదు, నువ్వు రాకపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేనా అని చెప్పేసి ఇక శారద అయితే కంగారు పడుతూ అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇక గగన్ వెనకాలే కార్ తీసుకొచ్చి అమ్మ కార్ ఎక్కు అని చెప్పాను కానీ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి శారద అంటుంది. ఆయన దగ్గరికి తీసుకెళ్తానమ్మా కార్ ఎక్కు అని చెప్పేసి గగను శారదని శరత్చంద్ర ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకొక వైపు కృష్ణప్రసాద్ పాయిజన్ తాగేసి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. మరి శరత్చంద్ర పెట్టిన కండిషన్ గురించి భూమి గగన్లకి తెలుస్తుందా? భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.